నిధిరా పౌరులంతా పౌరుషంగా ఎదగాలన్నది తన కలరా సంక్షేమమంటే ఇదిరా క్షేమం కోరే నిధిరా ఇంతకన్నా సంబరానికి కారణమే కావాలిరా మొండితనం జగన్ మంచితనం జగన్ పట్టుదలని పెట్టుబడిగా పెట్టినాడు జగన్ దూరదృష్టి జగన్ ప్రజల ఆస్తి జగన్ ఆంధ్ర రాష్ట్ర బంధు గొప్ప అదృష్టం జగన్ జగమంతా సంబరం తాకుతుంది అంబరం జగమంతా సంబరం తాకుతుంది అంబరం జగమంతా సంబరం తాకుతుంది అంబరం జగనన్న పాలనకు సదా వందనం జగమంతా సంబరం తాకుతుంది అంబరం జగనన్న పాలనకు సదా వందనం ఊరంతా ఉర్రుతలే ఊగింది ఇవ్వాళ గుండెల్లో ఆనందమే పాటల్లే పాడేలా తప్పెట్లే చప్పట్లుగా మోగాయి ఇవ్వాళ సన్నాయి రాగాలతో శుభమస్తు ఆనేలా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర స్థాయి రాష్ట్ర కమిటీ కన్వీనర్ వజ్రభాస్కర్ రెడ్డి అన్న ముఖ్య అతిథిగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మన అందరికీ తెలుసు, అందరికీ ఆత్మీయుడు, మన మండల కన్వీనర్ దిగ్విజయంగా 3వ సారి 4వ సారి సంవత్సరం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన బాధ్యత పార్టీ పుట్టినప్పటి నుంచి మన మండలాన్ని ఎంతో బాధ్యతగా ప్రతి కార్యకర్తను మంచి చెడులు అన్ని ఉంటాయి చూసుకుంటూ ఉదాహరణ చేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఫస్ట్ గా ముఖ్యంగా మాకు ధన్యవాదాలు ఉన్న పార్టీ తరఫున. ఈరోజు 2 విషయాలుగా ఈరోజు ఇంతమందిని పిలుచుకోవడం జరిగింది. ఒకటి ముఖ్యంగా మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు ఎవరు ఎట్టి చెప్పండి, మన ప్రియతమ నాయకుడు, మన ఆపత్ బంధు, మన ఆత్మీయుడు, మన కుటుంబంలో సభ్యుడు మాదిరి ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి అన్న మీకు అందరికీ తెలుసు, ప్రతినిత్యం ప్రజల్లో ఉండి అందరికి అందుబాటులో ఉండి పొద్దున్న నుంచి రాత్రి వరకు సర్వం ప్రజలే నా బలం, ప్రజలే నా దైవాలు అని చెప్పి ప్రతినిత్యం మనకు అందుబాటులో ఉంటూ మన ప్రతి సమస్యను తీర్చుకుంటూ మనకు అందుబాటులో ఉండే అవినాష్ రెడ్డి అన్న గారు ఇక్కడ లేకపోయినా ఆయనకు ఒక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెడదాం. ఇక్కడ 2025 అయిపోతోంది అంటే దాదాపు 90 నుంచి 25 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు అప్పటికి? ఈ 30 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో ఎంత గ్రామం ఆ రోజు ఎలాగుంది, ఈ రోజు ఎలాగుంది అని ఆలోచన ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. మన గ్రామ పంచాయతీ ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి మీలో ఒకనై నేను తిరిగినా చూసినా, మీతో పాటు నేను జర్నీ చేసినా, ఇవన్నీ కొంచెం క్లుప్తంగా దీర్ఘంగా అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడే టైం కావాలి మాకు, ఏమనుకోరు కదా. ఎందుకంటే దీంట్లో మన గ్రామం అభివృద్ధి చెందేదానికి ప్రతి ఒక్కరూ కీలక బాధ్యత వహించినారని చెప్తా. ఎందుకంటే ముఖ్యంగా నాన్న సర్పంచ్ కున్న తర్వాత నీటికి ఏ విధంగా కట్టకట్టలాడతానని నేను చూసిన. ఈరోజు ఎవరే కానీ ఏ సమస్య లేకోకుండా ప్రతి ఇంట్లో ఇంటి పనికి పోయి వస్తే ఆనందంగా నీటి సమస్య లేకుండా కొరత, ఇవన్నీ జరిగిన పరిణామాలు. లక్ష్మయ్య ఇంత ఎంతో మంది పెద్దలు మన ముందర ఉన్నారు, వాళ్ళ శక్తి కాడికి వాళ్ళు కూడా చేశారు అభివృద్ధిలో.
ఎవరిని తక్కువ చేసేదానికి లేదు. ఎందుకంటే ఆ రోజు ఉండే పరిస్థితులు, ఆ రోజు ఉండే సమస్యలను బట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని ఇక్కడ తప్పు పట్టేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ ఆలోచన. నిజంగా చెప్తున్నా, నేను ఎక్కడో వర్కులు చేసుకుంటా, కాంట్రాక్ట్ చేసుకుంటా ఉన్నా. 2006లో ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు మీరు చూపించిన అభిమానం ఈ రోజు కూడా చెప్తున్నా, ఎన్నో ఎన్నో ఒడిదుడుకులున్నా కూడా మీరు చూపించే ప్రేమను మనం చూసారా, దాంట్లో ముఖ్యమే నేను మా అమ్మ కానీ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. మీ వేల ప్రజలు కానీ ముఖ్యంగా ఫస్ట్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే, గడిచిన కొంతకాలం నుంచి మన గ్రామ పంచాయతీ నాకు బలం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంత గెలిచి రచ్చ గెలిచాలన్నారు. మీరు గెలిపిస్తేనే రచ్చ గెలుచగలుగుతా. ఇంట్లో గెలుచుకోకుండా రచ్చ అయ్యేది నేను పెద్ద మొగోలంటే ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ముందుకు పోలేరు. మీరు భవిష్యత్తులో ఇదే ఆదరాభిమానాలు, ఇదే ప్రేమ మా కుటుంబం మీద చూపించగలిగితేనే మేము ముందుకు, నాకు బలం ఇవ్వగలిగితేనే నేను ముందుకు పోగలుగుతా. ఆ ధైర్యం, ఆ అన్నదండలు మీ దగ్గర నుంచి వస్తాయా రావా? చెప్పాలి నాకు. చాలా థ్యాంక్స్. ఎందుకు ఎన్ని మాట్లాడుతున్నామంటే, పార్టీ ఈరోజు తర్వాత 2006 తర్వాత కాలేకపోయినాడు. 2019లో ముఖ్యమంత్రి అయినాక అవినాష్ రెడ్డి అన్న గారితో పోయి కూర్చుంటే, అన్న మా ఊరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నా అంటానే ఓఎల్జీ సార్, అనిల్ సార్కి చెప్పేసి ఒక్క నిమిషం లేట్ లేకుండా వేలుపులకి ఏం కావాలనే వరాలు ప్రకటించండి అని చెప్పినాడు.